హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం పెయింటర్ ట్రేడ్ సంబంధించి ఇండియన్ నేవీకి కానీ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ సంబంధించి ప్రీవియస్గా అంటే డిసెంబర్ 17th జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. అండ్ ఇదే మోడల్గా నేవల్ డాకెట్ ఎగ్జామ్ కానీ లేదంటే నేవల్ డాకెట్ విశాఖపట్నం, ముంబై లేదంటే కొచ్చి ఇలాంటి ఎగ్జామ్స్కి ఈ ప్యాటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో టెక్నికల్‌గా, నాన్ టెక్నికల్‌గా ఎలా క్వెషన్స్ అడుగుతున్నారు అనేది మనం క్లియర్‌గా ఈ యొక్క వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. అలాగే మా యొక్క టెలిగ్రామ్ యాప్‌ని జాయిన్ అవ్వండి. ఆ యాప్‌లో ఈ క్వెషన్ పేపర్ అనేది కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో, మీరు క్లియర్‌గా మీ పీడిఎఫ్‌లో చదువుకోవచ్చు. అండ్ ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇది పెయింటర్ ట్రేడ్ సంబంధించింది. అండ్ రిమైనింగ్ ట్రేడ్స్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ జీకే, అర్థమెటిక్ మ్యాథ్స్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా క్లియర్‌గా చూడొచ్చు. ఫస్ట్ ఇది జనరల్ అవేర్‌నెస్ బిట్స్, అలాగే అర్థమెటిక్ బిట్స్ అండ్ టెక్నికల్ బిట్స్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ నేవల్ డాకెట్‌కి కూడా ఎలా ఇస్తారంటే టెక్నికల్ ఎగ్జామ్‌కి అది నేవల్ డాకెట్ అనే కాదు, ఎనీ టెక్నికల్ ఎగ్జామ్‌కి ఫస్ట్ ప్యాటర్న్ అనేది ఇదే విధంగా ఇవ్వటం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ టెక్నికల్ జీకే. ఇక్కడ వేర్ ఈస్ ద ఎలిఫెంట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ? ఎలిఫెంట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ జైపూర్‌లో జరుగుతుంది ప్రతి ఇయర్ కూడాను. వేర్ డిడ్ గౌతమ్ బుద్ధ అటెండ్ ఎనైల్మెంట్? ఎక్కడంటే బోధ్ గయా. అండ్ ఇన్ విచ్ లాంగ్వేజ్ ఒరిజినల్ లోక్సభ డిబేట్స్ ఆర్ ప్రింటెడ్? ఏ లాంగ్వేజ్‌లో లోక్సభ డిబేట్స్ అనేది ప్రింట్ అవుతుందంటే హిందీ అండ్ ఇంగ్లీష్‌లో. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్? ఎప్పుడు రిటైర్మెంట్ అంటే 65 ఇయర్స్ వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వాళ్ళు ఉండవచ్చు. తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆథర్ ఆఫ్ లైలా మజ్ను అండ్ తుగ్లక్ నామా అమీర్ ఖుస్రు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 25% ఆఫ్ 960 ప్లస్ 55% ఆఫ్ 740 ఈక్వల్స్ టు ఆన్సర్ ఏంటంటే 647. అంటే ఎలిమెంటరీ లెవెల్‌లోనే మ్యాథ్స్ అనేది ఇస్తారు. సో, మీరు చూడండి బాడ్మాస్ రూలు, సింప్లిఫికేషన్స్ అవే ఇస్తూ ఉంటారు. అండ్ 100 ఇంటూ 10 మైనస్ 100 ప్లస్ 2000 డివిజిబుల్ బై 100 ఏంటంటే ఈ బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేయాలి. ఆన్సర్ ఏంటంటే 920 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10. దేర్ ప్రొడక్ట్ ఈజ్ 20. ఫైండ్ ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఆన్సర్ ఏంటంటే 1/2. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మోడల్‌లో వస్తాయి అని చెప్పడానికి ఈ మోడల్ పేపర్ అనేది మీకు చెప్తున్నాను. సో, ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పట్లేదు. సో, 1/2 వస్తుంది. అండ్ యావరేజ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ రాకేష్, మహేష్ అండ్ సురేష్ అండ్ రమేష్ 3 ఇయర్స్ ago was 32 years. Average of present age of Mahesh and Suresh is 36 years. Ramesh is 4 years older than Rakesh. Find the present age of Rakesh. అంటే ఏజెస్ నుంచి ఒక సమ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 32 ఇయర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 12,500 స్టూడెంట్స్ అపియర్ ఇన్ ఎన్ ఎగ్జామ్. 50% ఆఫ్ బాయ్స్ అండ్ 70% ఆఫ్ గర్ల్స్ clear the examination. If the total percentage of students qualifying is 60%, how many girls appear in the exam? ఆన్సర్ ఏంటంటే 6250. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీరు ఆన్సర్ చేసి కింద కామెంట్లో తెలియచేయండి. మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, ఆ విధంగా మీరు హెల్ప్ చేసేటోళ్ళు అవుతారు. అండ్ ఇక్కడ నుంచి చూద్దాం. చాకింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ultraviolet degradation of the resin. Okay, chalking is observed as a result of ultraviolet degradation of this resin. And next, dry spray may be caused by air pressure too high. Wala dry spray may be caused. uh, Steel surface temperature during coating application should be at least 3 degrees Celsius above dew point temperature. Steel surface temperature during the coated application should be at least 3 degrees centigrade above dew point temperature. And next question, workers exposed to hazardous level of free
silica dust released during the sandblast cleaning process may develop silicosis, which is a diseases that affect. ఇప్పుడు సపోజ్ శాండ్ బ్లాస్టింగ్ మనం చేసేటప్పుడు చాలా డస్ట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ దేనికి వస్తాయి? ఏ ఏ ఎఫెక్ట్ అవుతాయి అంటే లంగ్స్‌కి ఎఫెక్ట్ ఎక్కువగా అవుతాయి. ఓకే. ఇఫ్ ద డిజైర్డ్ DFT of a coating is 100 microns, what wet film thickness will be required if the coating contains 100% VS? ఎంత ఉండాలి అంటే 100 మైక్రాన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చాడు కదా! 100 మైక్రాన్స్ అని ఇచ్చాడు కదా! ఇక్కడ ఆన్సర్ కూడా 100 మైక్రాన్స్. ది బెస్ట్ యాంకర్ ప్యాటర్న్ రిజల్ట్ ఫ్రమ్ అబ్రెసివ్ బ్లాస్ట్ క్లీనింగ్. Inspection of the pinholes in a coating is usually performed with a holiday detector. Inspection of pinholes is in a coating is usually performed with a holiday detector. And next question, which is the following not a way in which corrosions can be controlled? అంటే insulation cladding. Next, viscosity is measured of resistance to flow. And next, standard for the application of zinc silicate is SA 2.5. And next, what is required to cure the coating properly? It's a moisture. What is required? It's a moisture. And next question, which is the cleaning method used to remove oil, grease and other contamination? It's a solvent cleaning. గుర్తుపెట్టుకోండి, solvent cleaning. And next, the rate of corrosions can be slowed by dehumidifying the air. Next, what is the disadvantage of airless spray painting application among given options? ఇందులో disadvantage అంటే the fan width of an individual spray tip is fixed, not variable. Next, which tool or which gauge is used for measuring the moisture content in the atmosphere? అంటే హ్యూమిడిటీ హైగ్రోమీటర్తో మెజర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్? ఒకసారి పీపీఈ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. అండ్ పీపీఈ ఫుల్ ఫామ్ ఏంటంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ స్ప్రే పెయింటింగ్ అప్లికేషన్. స్ప్రే పెయింటింగ్ చేసేటప్పుడు పీపీఈ ఏది యూజ్ చేస్తామంటే ప్రొటెక్టివ్ ఓవరాల్స్, మాస్క్స్, గాగుల్స్ యూజ్ చేస్తాం. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ 7 ట్యాంక్ ప్రాసెస్ అంటే పిక్లింగ్ ఫర్ పెయింటింగ్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్? ఆన్సర్ ఏంటంటే ఆల్ ది అబౌవ్. ఆన్సర్ అన్నీ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అబ్జర్వ్ బ్లాస్టింగ్ అంటే హై ప్రెజర్ వాషింగ్ మిషన్. ఇవన్నీ కూడా రిక్వైర్ ఉంటాయి. కంప్రెస్డ్ ఎయిర్ బ్లాస్టింగ్ పాట్, అబ్రెసివ్ మీడియం అంటే కానీ హై ప్రెజర్ వాషింగ్ మిషన్ అనేది నాట్ రిక్వైర్డ్ అనమాట అబ్రెసివ్ బ్లాస్టింగ్కి. అండ్ విచ్ ఈస్ ద ఫిలిం ఫార్మింగ్ కాంపోనెంట్ ఇన్ ద పెయింట్స్? ఏంటంటే బెండర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై సెల్ఫ్ లైఫ్ ఆఫ్ పెయింట్స్? వాట్ ఈజ్ మెంట్ బై సెల్ఫ్ లైఫ్ ఆఫ్ పెయింట్స్ ఏంటంటే ద లెంత్ ఆఫ్ టైమ్ ఫర్ విచ్ అన్ ఐటమ్ రిమైన్స్ యూజబుల్, ఫిట్ ఫర్ కన్జంప్షన్ ఆర్ సెలేబుల్. ఇది లెంత్ ఆఫ్ లైఫ్ అనమాట సెల్ఫ్ లైఫ్ పెయింట్కి. సో ఈ యొక్క టోటల్ పేపర్ మీకు చెప్పాను. మీరు టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి. ఈ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా మీకు ప్రతి ట్రేడ్ కూడా నేను చెప్తూ ఉంటాను. సో మ్యాక్సిమం 2021లో నేవల్ డాక్యార్డ్ కానీ టెక్నికల్ సంబంధించి నోటిఫికేషన్స్ రావటం జరుగుతుంది. సో పెయింటర్ ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.